Gurubhyo Namaha. Today class is Laplace transforms. Class number 13. In previous classes I told that first translation theorem concept and problems based on problems to evaluate the Laplace transforms by using first translation theorem or first shifting theorem. Okay. ఫస్ట్ ల్యాప్లేస్ ట్రాన్స్ఫార్మ్స్లో మనం కొన్ని ప్రాబ్లమ్స్ చేసాం. ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఫస్ట్ థియరం సంబంధించి చేసామన్నమాట. అయితే ల్యాప్లేస్ ట్రాన్స్ఫార్మ్స్ కొన్ని ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు మనం ఆ ఎలిమెంటరీ ఫంక్షన్స్లో ఎఫ్ ఆఫ్ టీని ఈ పవర్ టీ లేదా ఈ పవర్ ఏటీ పెట్టి మల్టిప్లై చేసినప్పుడు మనం ఫస్ట్ ట్రాన్స్లేషన్ థియరం యూజ్ చేసాం. వాళ్ళ మీద కూడా ప్రాబ్లం చేసాం. అయితే మనం 4-5 ప్రాబ్లమ్స్ వరకు కంప్లీట్ చేసాం. వాటి మీద సరిపోతుంది. నెక్స్ట్ మనం ముందుకు వెళ్ళేటప్పుడు ఈ ల్యాప్లేస్ ట్రాన్స్ఫార్మ్స్లో ఇవే ప్రాబ్లమ్స్ మళ్ళీ ఫస్ట్ ట్రాన్స్లేషన్ థియరం అప్లై చేయవలసి వస్తుంది. ఓకే, అవి ఈ 4-5 ప్రాబ్లమ్స్ వరకు మనకు చాలు. నెక్స్ట్ టుడే ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయినింగ్ సెకండ్ ట్రాన్స్లేషన్ థియరం ఆర్ సెకండ్ షిఫ్టింగ్ థియరం. ఓకే, ఈ సెకండ్ ట్రాన్స్లేషన్ థియరం ఏం చెప్తుందంటే కనుక నేను ఆ స్టేట్మెంట్ బోర్డు మీద రాస్తాను, చూడండి ఒకసారి, అప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఫస్ట్ రైట్ ది స్టేట్మెంట్ ఆఫ్ సెకండ్ ట్రాన్స్లేషన్ థియరం ఆర్ సెకండ్ షిఫ్టింగ్ థియరం. ఓకే, ద స్టేట్మెంట్ సేస్ దట్ ఇఫ్ L of f of t is equal to f bar at s and g of t is equal to f of t minus a if t greater than a, g of t is equal to 0 if t less than a. This is the define the function. G of t is another function. That function is defined in two ways. First, t greater than a, t less than a. Now find the Laplace transform of g of t. That means then L of g of t is equal to e power minus as f bar at s. This is the statement of second translation theorem or second shifting theorem. అంటే ఈ స్టేట్మెంట్ మీరు ఇక్కడ ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేస్తామట. వాడు ఇస్తాడు ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ బార్ ఎస్ కింద కన్సిడర్ చేసుకోమన్నాడు. అంటే ఎఫ్ ఆఫ్ టీ ఫంక్షన్ ఉంటుంది, దానికి ల్యాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ ఫైండ్ అవుట్ చేస్తే మనకి ఎఫ్ బార్ ఎస్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇంకేంటి డిఫైన్ చేసాడు, జీ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ టీ మైనస్ ఏ ఇఫ్ టీ గ్రేటర్ దెన్ ఏ, 0 ఇఫ్ టీ లెస్ దెన్ ఏ. అంటే 2 స్టెప్స్లో డిఫైన్ చేశాడు. అందుకని ఇది యూనిట్ స్టెప్ ఫంక్షన్ అనమాట. ఓకే, మనం ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇంతకుముందు మనం చేసాం. ఈ సెకండ్ షిఫ్టింగ్ థియరం వల్ల ఏంటంటే కనుక మనం డెఫినేషన్ ప్రకారం చేయవలసిన అవసరం లేదు. ఓకే, ఇంతకుముందు మనం చేసాం ఇలాగా ఒక 4 స్టెప్స్లో మనం డిఫైన్ చేసినప్పుడు పీస్ వైజ్ కంటిన్యూస్ వచ్చినప్పుడు చేసాం. అప్పుడు ఈ సెకండ్ ట్రాన్స్లేషన్ థియరం యూజ్ చేసి సింపుల్గా చేయొచ్చు అన్నమాట. ఓకే, ఆ టోటల్గా అప్పుడు జీ ఆఫ్ టీని మనకి ఈ విధంగా డిఫైన్ చేసినప్పుడు ద లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ జీ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ మైనస్ ఏస్ ఎఫ్ బార్ ఎస్. అంటే మీరు ఈ ఎఫ్ బార్ ఎస్ ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. ఆ ఏ అనేది మనకి ఇక్కడ డిఫైన్ చేస్తాడనమాట స్టేట్మెంట్లోని. దిస్ ఈజ్ ది స్టేట్మెంట్ ఆఫ్ సెకండ్ ట్రాన్స్లేషన్ థియరం ఆర్ సెకండ్ షిఫ్టింగ్ థియరం. రిపీట్ వన్స్ అగైన్, ఇఫ్ ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ బార్ ఎస్ and the function g of t is defined f of t minus a if t greater than a, 0 if t less than a. So the Laplace transform of L of g of t is equal to e power minus a is f bar at s. So already మనకి ఎలిమెంటరీ ఫంక్షన్స్ 10 ఫార్ములే. 11th వన్ ఏంటంటే కనుక ఫస్ట్ ట్రాన్స్లేషన్ థియరం. 12th వన్ రైట్ దిస్ వన్ సెకండ్ ట్రాన్స్లేషన్ థియరం. అంటే టోటల్లీ మనకి లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్స్లో 12 ఫార్ములాస్ వచ్చినట్లు లెక్కమాట. ఈ 12 ఫార్ములాస్ మీకు లిస్ట్ తయారు చేసుకోవాలి. ఆ లిస్ట్లో ఇవన్నీ కూడా బాగా చదవాలన్నమాట. ఇవి ఓకే, స్టేట్మెంట్తో సహా రావాలి. షార్ట్లో ఎలా అడుగుతాడంటే కనుక రైట్ ది స్టేట్మెంట్ ఆఫ్ ఫస్ట్ ట్రాన్స్లేషన్ థియరం ఆర్ రైట్ ది స్టేట్మెంట్ ఆఫ్ సెకండ్ ట్రాన్స్లేషన్ థియరం అంటాడు. అప్పుడు దాన్ని బట్టి మీరు ఆ స్టేట్మెంట్ గుర్తుపెట్టుకుని చక్కగా రాయాలన్నమాట. ఓకే, ఫస్ట్ ట్రాన్స్లేషన్ థియరం ఎల్ ఆఫ్ ఈ పవర్ ఏటీ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ బార్ ఎస్ ఎస్ గోస్ టు ఎస్ మైనస్ ఏ. Next one, L of e power minus at f of t is equal to f bar at s goes to s plus a. Second translation theorem, g of t is defined. G of t is equal to f of t minus a if t greater than a. G of t is equal to 0 and t less than a. The Laplace transform of g of t is equal to e power minus a f bar at s. దిస్ ఈజ్ ది సెకండ్ ట్రాన్స్లేషన్ థియరం. ఈ 2 స్టేట్మెంట్స్ మీరు బాగా మగ్గింగ్ చేయాలి, బాగా బట్టి పట్టాలి, గుర్తుపెట్టుకోవాలి. ఓకే, టోటల్గా మీకు లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్స్లో 12 ఫార్ములాస్ వచ్చినాయి. సో వాట్ ఈస్ ది ప్రూఫ్ ఆఫ్ దిస్ వన్? ప్రూఫ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ట్రాన్స్లేషన్ థియరంకి ప్రూఫ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. అందులో ప్రూఫ్ ఏముండదు, వెరీ సింపుల్, ఫస్ట్ ట్రాన్స్లేషన్ థియరం. అలాగే సెకండ్ ట్రాన్స్లేషన్ థియరంకి మనం ఈ స్టేట్మెంట్కి ప్రూఫ్ హౌ ఇట్ ఈస్ పాసిబుల్
ఎల్ ఆఫ్ జీ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ ఈ పవర్ మైనస్ ఏఎస్ ఎఫ్ బార్ డేస్ ఏ విధంగా వచ్చింది, దాని ప్రూఫ్ ఇక్కడ మనం చేస్తే కనుక అది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ప్రూఫ్ ఈజ్ చాలా చాలా ఇంపార్టెంట్. అది ఎస్ఏ క్వశ్చన్లో ప్రూఫ్స్ కూడా అడుగుతూ ఉంటాడు. అయితే ఈ ప్రాబ్లమ్స్ కూడా చేస్తాం దీన్ని ఉపయోగించి. ప్రూఫ్ కూడా చాలా ఇంపార్టెంట్. అందుకని దీనికి ప్రూఫ్ ఎలా వచ్చింది, ఈ యొక్క రిజల్ట్ ఎలా డిరైవ్ చేసాం అనేది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. దీనికి అనదర్ ఫామ్ కూడా ఉంటుంది. అయితే సెకండ్ షిఫ్టింగ్ థియరంలో 2 ఫామ్స్ ఉంటాయి. దిస్ ఈజ్ ఫామ్ 1, ఫామ్ 2 తర్వాత వస్తుంది. అది మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఫస్ట్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయినింగ్ ప్రూఫ్ ఆఫ్ ది సెకండ్ ట్రాన్స్లేషన్ థియరం. ఓకే, సో ప్రూఫ్. వాట్ ఈస్ ది హైపోథసిస్? హైపోథసిస్ మీన్స్ గివెన్ ఇన్ ది ప్రాబ్లం. ఓకే, బై ది ప్రాబ్లం గివెన్ L of f of t is equal to f bar s. By the definition of Laplace transform, L of f of t is equal to integral 0 to infinity e power minus st f of t dt. This is the definition of Laplace transforms. Now we have to find the L of g of t. So write L of g of t is equal to integral 0 to infinity e power minus st. ఈ ఎఫ్ ఆఫ్ టీ తీసి జీ ఆఫ్ టీ రాస్తామన్నమాట. అందుకంటే మనం జీ ఆఫ్ టీని మరి లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం కాబట్టి టు ఎవాల్యుయేట్ ది లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ జీ ఆఫ్ టీ. సో నౌ రైట్ ఎల్ ఆఫ్ జీ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ ఇంటిగ్రల్ 0 టు ఇన్ఫినిటీ ఈ పవర్ మైనస్ ఎస్ టీ జీ ఆఫ్ టీ డిటి. సో ఎల్ ఆఫ్ జీ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 టు ఇన్ఫినిటీ ఈ పవర్ మైనస్ ఎస్ టీ జీ ఆఫ్ టీ. వాట్ ఈజ్ జీ ఆఫ్ టీ? G of t defined in 2 steps. What is step 1? T less than a, that means all values of t less than a, the function g of t defined 0. That is first one. That means the total interval 0 to infinity can be divided into 2 parts. First part is integral 0 to a, second part is a to infinity. So t less than a means all values of t lies between 0 to a, that is first part. T greater than a means all values of t more than a, that means second interval is a to infinity. So the entire interval can be divided into 2 parts. First interval is integral 0 to a e power minus st g of t dt plus integral a to infinity e power minus st g of t dt. So the total interval divided into 2 parts. That means this is interval 0 to infinity. This is a. So the values lie between 0 and a. The function is defined 0. The values lies between a to infinity. The function is defined f of t minus a. ఓకే, ఆ విధంగా మనకి డిఫైన్ చేసేటమాట. అందుకని మనం ఇంటర్వెల్ని 0 to infinity కింద 0 to infinity ని 0 to a ప్లస్ a to infinity. Now that equal to integral 0 to a e power minus st g of t. That means the values lies between 0 and a. The function is defined 0. That equal to 0 into dt plus integral a to infinity e power minus st. What is g of t? The values lies between a and infinity. The function a to infinity means all values of t more than a. The function is defined g of t is equal to f of t minus a, f of t minus a dt. So 0 into something 0, that equal totally this value is equal to 0, 0 plus something, that equal to integral a to infinity e power minus st f of t minus a into dt. So to evaluate the definite integral of this function, this definite integral, we get the result. That result is e power minus as into f bar s. ఇదంతా సింప్లిఫై చేస్తే కనుక మీకు వచ్చే వాల్యూ ఏంటంటే కనుక ఇది రావాలన్నమాట. వస్తే కనుక హెన్స్ ది ప్రూఫ్ ఈజ్ ఓవర్. నేను బోర్డ్ మీద చేస్తాను, అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, మీరు డెఫినెట్ ఇంటిగ్రల్స్ కనుక బాగా ప్రాక్టీస్ చేస్తే ఇది సబ్స్టిట్యూషన్ మెథడ్లో డెఫినెట్ ఇంటిగ్రల్స్ అన్నమాట. అంటే దట్ మీన్స్ ఇంటిగ్రల్ 0 a to infinity e power minus st f of t minus a dt. ఓకే, లెట్ us consider t minus a is equal to some z. అంటే t వేరియబుల్స్ వాడేసాం కాబట్టి ఇక్కడ మనం డిఫరెంట్గా ఉండే వేరియబుల్స్ని వాడాలి. t minus a is equal to z. ఐ వాంట్ t is equal to ఈ మైనస్ ఏ పక్క వెళ్తే ప్లస్ అవుతుంది a ప్లస్ z. t is equal to a ప్లస్ z. అంటే రైట్ ఇన్ ప్లేస్ ఆఫ్ t is equal to a ప్లస్ z. ఎక్కడైతే t ఉందో t ఉన్న చోట a ప్లస్ z రాయండి. ఎక్కడైతే t మైనస్ a ఉందో అక్కడ z రాయండి. ఓకే, డిఫరెన్షియేటింగ్ ఆన్ బోత్ సైడ్ రెస్పెక్ట్. ఓకే, dt is equal to ది కాన్స్టెంట్ డెరివేటివ్ 0. dt is equal to dz. ఓకే, సో dt ఉన్న చోట dz రాయండి, t ఉన్న చోట a ప్లస్ z రాయండి, t మైనస్ a ఉన్న చోట z రాయండి. మరి ఎంటైర్ ఫంక్షన్ మీరు z వేరియబుల్స్లోకి చేంజ్ చేస్తున్నారు, వాటి యొక్క లిమిట్స్ కూడా చేంజ్ అయిపోతాయి. మరి అప్పుడు ఎలా చేంజ్ అయిపోతే చూద్దాం. లోయర్ లిమిట్ ఫస్ట్, దిస్ ఈజ్ లోయర్ లిమిట్. అంటే
జెడ్ యొక్క లోయర్ లిమిట్ కావాలి మనకి. అంటే టీ ప్లేస్లో ఏ రాయండి, ఏ మైనస్ ఏ 0 అంటే జెడ్ ఈజ్ ఈక్వల్ టు 0. సో మనం ఎంటైర్ ఫంక్షన్ జెడ్ వేరియబుల్స్లో చేంజ్ చేస్తున్నాం కాబట్టి జెడ్ వేరియబుల్స్ యొక్క లోయర్ లిమిట్ ఎంత 0. అదే టీ వేరియబుల్స్ యొక్క లోయర్ లిమిట్ ఏ, దట్ ఈక్వల్ టు అంటే ఇది టీ వేరియబుల్స్లో ఉంది, మనకి ఇది టీ వేరియబుల్స్లో ఉంది కాబట్టి దీని యొక్క లోయర్ లిమిట్ ఏ. దీని అంతటినీ కూడా జెడ్ వేరియబుల్స్లోకి మార్చేస్తున్నాం, అప్పుడు దీని లోయర్ లిమిట్ ఏమవుతుందంటే 0 అవుతుంది. అంటే డెఫినెట్ ఇంటిగ్రల్స్లో సబ్స్టిట్యూషన్ మెథడ్ మనం చేసాం, అవన్నీ బాగా ప్రాక్టీస్ చేస్తే ఇవి ఆటోమేటిక్గా మీకు అర్థమైపోతాయి. సో లోయర్ లిమిట్ ఎంత అంటే కనుక జెడ్ ఈజ్ ఈక్వల్ 0. అప్పర్ లిమిట్ ఏంటి టీ వేరియబుల్స్లో ఇన్ఫినిటీ. అంటే ఇక్కడ మనకి టీ ప్లేస్లో ఇన్ఫినిటీ మైనస్ ఏ ఈజ్ ఏ సమ్ కాన్స్టెంట్. ఇన్ఫినిటీలోంచి కాన్స్టెంట్ తీసేస్తే ఇన్ఫినిటీ. సముద్రంలోంచి ఒక గ్లాస్ వాటర్ తెస్తే సముద్రంలోంచి తీసినటువంటి గ్లాస్ వాటర్ అనం మనం సముద్రం అంటాం. అందుకని సముద్రం దట్ మీన్స్ సీ ఈజ్ ఏ ఇన్ఫినిటీ. అందులోంచి ఒక కప్ ఆఫ్ వాటర్ తీసామనుకోండి, ఒక కప్ వాటర్ తీసామనుకోండి, నో చేంజ్. అందుకని ఇన్ఫినిటీ మైనస్ ఏ దట్ మీన్స్ ఇన్ఫినిటీ. సో జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ. అంటే జెడ్ వాల్యూ ఎంత అవుతుందంటే ఇన్ఫినిటీ మైనస్ ఏ అంటే జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ. అంటే టీ వేరియబుల్స్లో లోయర్ లిమిట్ ఏ, అప్పర్ లిమిట్ ఇన్ఫినిటీ. జెడ్ వేరియబుల్స్లో లోయర్ లిమిట్ 0, అప్పర్ లిమిట్ ఇన్ఫినిటీ. అంటే వేరియబుల్స్ చేంజ్ అయ్యేటప్పుడు వాటి యొక్క లిమిట్స్ కూడా చేంజ్ అయిపోతాయి. ఇవన్నీ చాలా క్లాసిఫికేషన్, నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనం డెఫినెట్ ఇంటిగ్రల్స్లో నేర్చుకున్నాం. ఆ డెఫినెట్ ఇంటిగ్రల్స్ ఒకసారి మీరు రిఫర్ చేసి అవన్నీ చేస్తే కనుక ఇవన్నీ ఒకదానికొకటి లింక్, సెకండ్ ఇయర్ అంతా కూడా. ఓకే, సో ఇప్పుడు నేను లిమిట్స్ లోయర్ లిమిట్ 0, అప్పర్ లిమిట్ ఇన్ఫినిటీ, ఈ పవర్ మైనస్ ఎస్ ఇంటూ వాట్ ఈస్ టీ, I want t. T is equal to a plus z. Right here a plus z into f of t minus a is equal to z, f of z. So entire integrand changes into z variables. ఇంటిగ్రేండ్ అంతా కూడా టీ వేరియబుల్స్లోంచి జెడ్ వేరియబుల్స్లోకి మారిపోయింది. అంటే ఇంటిగ్రల్ 0 to infinity e power minus s into a plus z f of z dz. మనం దీన్ని అంతటిని కూడా సింప్లిఫై చేస్తే కనుక మనకి e power minus as f bar s రావాలి. అది కింద నేను ఇక్కడ చేస్తాను, ఈ పక్కన చేస్తాను, అప్పుడు మీరు చూద్దరు కానీ. ఓకే, అయితే ఇంక ఇక్కడ మీరు బాగా కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయవలసింది ఏంటంటే కనుక స్టేట్మెంట్ ప్రూఫ్ చాలా ఇంపార్టెంట్, చాలా అడగడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి ఇవి. సో మీకు L of f of t is equal to f bar ఇచ్చాడు. రిపీట్ వన్స్ అగైన్, L of f of t is equal to f bar s. ఓకే, గివెన్. What is the definition of Laplace transform? This is Laplace transform. What is the definition of L of g of t? To calculate the L of g of t, right, that equal to ఇక్కడ f of t తీసేసి g of t రాస్తా అంతే. ఇంటిగ్రల్ 0 to infinity e power minus st g of t dt. ఓకే, బట్ ఇక్కడ g of t అంటే ఏం రాయాలి, ఇది పెద్ద డౌట్ అన్నమాట. ఎందుకని g of t డిఫైన్డ్ ఇన్ 2 steps. అందుకని ఫస్ట్ ఆఫ్ ఆల్ దిస్ ఇంటర్వెల్ డివైడ్స్ ఇంటూ 2 parts, 0 to a ప్లస్ a to infinity. అలాగే డివైడ్ చేసుకున్నాను. 0 to a ఫస్ట్ ఫంక్షన్ ప్లస్ a to infinity ఫంక్షన్. సో 0 to a అంటే కనుక 0 రాయాలి. ఎందువల్లంటే ఆల్ వాల్యూస్ అన్నీ కూడా 0కి aకి మధ్యలోనే ఉన్నాయి. ఇక్కడ t less than a అంటే ఇది రాయాలి 0. ఓకే, అందుకని 0 రాసుకున్నాను. ఇక్కడ మోర్ దెన్ ఏ కాబట్టి f of t minus a రాసుకున్నాను. సో ఇది 0 అయిపోయింది. 0 ప్లస్ సంథింగ్ అంటే ఇది. దీన్ని ఎవాల్యుయేట్ చేసింది మరి. దీన్ని ఎలా ఎవాల్యుయేట్ చేయాలి, లిమిట్స్ ఎలా చేంజ్ చేసుకోవాలి మీకు అప్లై చేసింది. మిగతా రిమైనింగ్ సింప్లిఫికేషన్ పార్ట్ ఇక్కడ నేను చేస్తాను, చూడండి. ఓకే, దీంతో కంప్లీట్ అయిపోతుంది ప్రూఫ్. ఓకే, దీని యొక్క డెఫినెట్ ఇంటిగ్రల్ ఎవాల్యుయేట్ చేయడం కూడా చాలా ఈజీ. ఇక్కడ మనం ఇంటిగ్రేషన్ ఏం క్యాలిక్యులేట్ చేయలేం, జస్ట్ సింప్లిఫికేషన్ ఫండమెంటల్స్ ఉపయోగించేసి దీన్ని సింప్లిఫై చేస్తాం. చూడండి, ఈ మైనస్ ఎస్ పెట్టి మల్టిప్లై చేయండి. ఈ పవర్ మైనస్ ఏఎస్ మైనస్ ఎస్జెడ్, ఈ పవర్ మైనస్ ఏఎస్ మైనస్ ఎస్జెడ్ ఇంటూ ఎఫ్ ఆఫ్ జెడ్ డిజెడ్. సో ఏ పవర్ ఎం ప్లస్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్. అదే విధంగా ఉంది కాబట్టి ఈ పవర్ మైనస్ ఏఎస్ ఇంటూ ఈ పవర్ మైనస్ ఎస్జెడ్ ఎఫ్ ఆఫ్ జెడ్ డిజెడ్, నో చేంజ్. నెక్స్ట్, దిస్ ఈ పవర్ మైనస్ ఏఎస్ ఈజ్ కాన్స్టెంట్ బికాస్ హియర్ ఇన్ దిస్ విత్ రెస్పెక్ట్ టు జెడ్ ఏ ఈజ్ కాన్స్టెంట్, ఎస్ ఈజ్ కాన్స్టెంట్. టోటల్గా ఇదంతా కాన్స్టెంట్ కాబట్టి రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఇంటిగ్రేషన్ ఈ పవర్ మైనస్ ఏఎస్ ఇంటిగ్రల్ 0 to infinity ఈ పవర్ మైనస్ ఎస్జెడ్ ఇంటూ ఎఫ్ ఆఫ్ జెడ్ డిజెడ్. ఎందుకని విత్ రెస్పెక్ట్ టు జెడ్ కాబట్టి ఇదంతా కూడా కాన్స్టెంట్ కింద ట్రీట్ చేస్తే దాన్ని ఇంటిగ్రేషన్ ముందు రాసుకున్నాం. ఇంటిగ్రల్ 0 to infinity ఈ పవర్ మైనస్ ఎస్జెడ్ ఎఫ్ ఆఫ్ జెడ్ డిజెడ్. అయితే డెఫినెట్ ఇంటిగ్రల్స్లో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్, వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాపర్టీ, దట్ ప్రాపర్టీ ఈజ్ ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ టి డిటి ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. అంటే డెఫినెట్ ఇంటిగ్రల్స్లో వేరియబుల్స్ మీద డిపెండ్ అవ్వవు, వేరియబుల్స్ ఆర్ ఇండిపెండెంట్.
అందుకని డెఫినెట్ ఇంటిగ్రల్స్లో వేరియబుల్స్ తోటి పని ఉండదు అన్నమాట, మన ఇష్టం వచ్చినట్టు రాసుకోవచ్చు. అందుకని ఇక్కడ జెడ్ వేరియబుల్స్ తీసేసి నేను ఇక్కడ టీ వేరియబుల్స్ రాసుకున్నాను. విత్ రెస్పెక్ట్ టు జెడ్ కాబట్టి విత్ రెస్పెక్ట్ టు టీలోకి మార్చేస్తున్నాను. అలా రాసుకోవచ్చు మనం. ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ టీ డిటీ అన్నా, ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ అన్నా ఒకటే. అంటే లిమిట్ సబ్స్టిట్యూట్ చేసేటప్పుడు అక్కడ ఏ వేరియబుల్ అనేది ఇంపార్టెంట్ కాదు, ఏం లిమిట్స్ అనేది ఇంపార్టెంట్ అనమాట. అందుకే నేను లిమిట్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది తప్ప వేరియబుల్స్ మీద డిపెండ్ అవ్వదు. బై యూజింగ్ దట్ ప్రాపర్టీ, ఈ ప్రాపర్టీస్ అన్ని కూడా నేను డెఫినెట్ ఇంటిగ్రల్స్ చెప్పాను. ఇదే ఫస్ట్ ప్రాపర్టీ అక్కడ. ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ టీ డిటీ. సో ద డెఫినెట్ ఇంటిగ్రల్ డిపెండ్స్ ఆన్ లిమిట్స్, నాట్ ఆన్ వేరియబుల్స్. ఓకే, అందుకని ఇక్కడ నేను జెడ్ వేరియబుల్స్ తీసేసి టీ వేరియబుల్స్ రాశాను. ఇంటిగ్రల్ 0 to infinity e power minus st f of t dt. Entire this one is equal to definition of the Laplace transform. So this can be written as L of f of t. ఏమని రాసుకోవచ్చు? L of f dot అంటే మీకు స్టార్టింగ్లో రాశాను. L of f of t by the definition of Laplace transform. L of f of t is equal to integral 0 to infinity e power minus st f of t dt. So this indicates L of f of t. But by the hypothesis, what is the L of f of t? F bar dash. So e power minus as into L of f of t, that equal to e power minus as f bar dash. Hence L of g of t is equal to e power minus as f bar dash. So theorem is over. ఈ థియరంలో కూడా మీరు చేయడానికి కూడా ఏం లేదు. ఫస్ట్ ట్రాన్స్లేషన్ థియరంలో అయితే కనుక ప్రూఫ్ అన్న మాట కనుక అక్కడ సింప్లిఫికేషన్ తప్ప మనం డెఫినెట్ ఇంటిగ్రల్స్ కానీ ఇంటిగ్రేషన్ కానీ క్యాలిక్యులేట్ చేయడం ఏం లేదు. అలాగే ఇక్కడ కూడా ఇంటిగ్రేషన్ క్యాలిక్యులేట్ చేయడం కానీ లిమిట్ సబ్స్టిట్యూట్ చేయడం కానీ ఏం లేదు. జస్ట్ సింప్లిఫికేషన్ ఏంటి, అక్కడ సబ్స్టిట్యూట్ చేసాం అంతే. సబ్స్టిట్యూట్ చేసి ఇక్కడ మనకి ఇది కేర్ఫుల్గా చేస్తే మీకు సరిపోతుంది అన్నమాట. ఇది చేస్తే ఈ విధంగా వస్తుంది. దీన్ని ఏం చేస్తాం, ఏ పవర్ ఇది ఉపయోగించామట ప్రాపర్టీ, చిన్న బేసిక్ ప్రాపర్టీ. ఏ పవర్ m ప్లస్ n ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ n ఇంటూ ఏ పవర్ n. అది ఉపయోగించాం దీనికి ఇక్కడ. అలాగే రాసుకున్నమాట. ఇక్కడ చూడండి, దీన్ని ఇలా రాసుకున్నమాట. తీసుకుని ఇది కాన్స్టెంట్ బయట పెట్టాం. ఇది డెఫినేషన్లో కన్వర్ట్ అయింది. అంటే డెఫినెట్ ఇంటిగ్రల్స్లో ప్రాపర్టీ యూజ్ చేసి దీన్ని ఈ విధంగా రాసుకున్నాం. అంటే వేరియబుల్స్లో సంబంధం లేదన్నాం కాబట్టి జెడ్ వేరియబుల్స్ రాసి టీ వేరియబుల్స్ రాసుకున్నాం. సో ఎంటైర్ ఇదంతా కూడా డెఫినేషన్కి ఈక్వల్ అవుతుంది. దాన్ని L of f of t అనుకోవచ్చు. హైపోథిసిస్లో మనకి L of f of t అండ్ f bar dash ఇచ్చాడు కాబట్టి దీన్ని f bar dash అని రాసుకోవచ్చు. అంటే లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ g of t ఈజ్ ఈక్వల్ టు e పవర్ మైనస్ as f bar dash. అంటే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనం ఇంతకుముందు పీస్ వైజ్ కంటిన్యూ చేసినప్పుడు డెఫినేషన్ ప్రకారం ఎన్ని స్టెప్స్లో అయితే డిఫైన్ చేసాడో అన్ని స్టెప్స్ వరకు మనం రాసుకుంటూ వెళ్ళాం. కానీ ఇప్పుడు అలా చేయవలసిన అవసరం లేదు. నువ్వు డైరెక్ట్గా ఎఫ్ బార్ డెస్ క్యాలిక్యులేట్ చేస్తే సరిపోతుంది. ఆ ఏ అనేది ఏంటనేది ఇక్కడ వాల్యూ మీకు డిఫైన్ చేస్తుంది కాబట్టి ఆ ఏ వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ప్రాబ్లమ్ ఈజ్ ఓవర్. మనం డెఫినేషన్ ప్రకారం డెఫినెట్ ఇంటిగ్రల్ క్యాలిక్యులేట్ చేయవలసిన అవసరం లేదు. ఓకే, సో థియరం సెకండ్ ట్రాన్స్లేషన్ థియరం ప్రూఫ్ ఈజ్ కంప్లీటెడ్. నెక్స్ట్ ఎనదర్ ఫార్మ్ ఆఫ్ ది సెకండ్ ట్రాన్స్లేషన్ థియరం. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. కొన్ని సందర్భంలో ఈ సెకండ్ ట్రాన్స్లేషన్ థియరమే మనకి ఉపయోగపడుతుంది. దాని యొక్క సెకండ్ ఫామ్, సెకండ్ ట్రాన్స్లేషన్ థియరం సెకండ్ ఫామ్ ఉంటుంది. ఆ సెకండ్ ఫామ్ కొన్ని ప్రాబ్లమ్స్ ఉపయోగించేటప్పుడు ఉపయోగిస్తాం. అప్పుడు సెకండ్ ట్రాన్స్లేషన్ ఫామ్ 1 పనిచేది. దిస్ ఈజ్ ఫామ్ 1. There are 2 forms in second translation form. This is form 1. That means g of t defined in this way, L of g of t is equal to this one. సెకండ్ ఫామ్లో కూడా రిజల్ట్ ఎలాగే ఉంటుంది, ఫంక్షన్స్ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. అక్కడ యూనిట్ స్టెప్ ఫంక్షన్ డిఫైన్ చేస్తున్నమాట, దాన్ని మనం హెవీ సైడ్ ఫంక్షన్ అంటమాట. ఓకే, అది యూజ్ చేస్తే కనుక అది సెకండ్ ఫామ్ ఎలా ఉంటుంది, సెకండ్ ట్రాన్స్లేషన్ థియరంలో సెకండ్ ఫామ్ ఎలా ఉంటుంది క్లియర్, మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు. సెకండ్ ట్రాన్స్లేషన్లో 2 ఫామ్స్ ఉంటాయి. దిస్ ఈజ్ ఫామ్ 1. ఇప్పుడు నేను ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయినింగ్ ఫామ్ 2 ఇన్ సెకండ్ ట్రాన్స్లేషన్ థియరం. దానికి కూడా ప్రూఫ్ ఇంపార్టెంట్. ఓకే, దాని ప్రూఫ్ కూడా మీరు బాగా నేర్చుకోవాలి. ఆ ప్రూఫ్ కంప్లీట్ అయిన తర్వాత ఈ సెకండ్ ట్రాన్స్లేషన్ థియరం మీద 2 ఫామ్స్ మీద మన ప్రాబ్లమ్స్ చేస్తే కనుక ఇక్కడతో ఇది కంప్లీట్ అవుతుంది అనమాట. ఓకే, ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయినింగ్ సెకండ్ ట్రాన్స్లేషన్ థియరం ఫామ్ 2. ఓకే, దిస్ ఈజ్ ఫామ్ 1, నెక్స్ట్ ఫామ్ 2. ఓకే, the second form of second translation theorem. First write this statement. What is this statement? Okay, if L of f of t is equal to f bar at s, then L of f of t minus a into h of t minus a is equal to e power minus as f bar at s, where h of t is equal to 1 if t greater than a, 0 h of t is equal to 0 if t less than a, and h of t is called heavy side unit step function. This is very most important theorem, second translation theorem, form 1 and form 2.
ఫామ్ 1లో మనకి లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్స్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఫంక్షన్స్ ఈ టైప్లో ఉంటే కనుక ఫామ్ 2 యూజ్ చేయాలి. అంటే ప్రాబ్లమ్స్లోకి ఎంటర్ అయిన తర్వాత 2 or 3 ప్రాబ్లమ్స్ చేసిన తర్వాత మళ్ళీ మీరు స్టేట్మెంట్స్ మళ్ళీ చదవండి. అప్పుడు చాలా మనకి క్లియర్గా అర్థమవుతుంది. ఇంకా బాగా అర్థం అవ్వాలంటే కానీ దీని అప్లికేషన్స్ మీరు ఎలక్ట్రానిక్స్లోకి వెళ్ళినప్పుడు చూస్తే కనుక సిగ్నల్ ప్రాసెసింగ్లో, ఆ టైం డ్యూరేషన్లో, ఫ్రీక్వెన్సీ అవి చేసేటప్పుడు ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి. ఇవి దీని అప్లికేషన్స్ అప్పుడు బాగా అసలు ఒక అప్లికేషన్ చెప్తే దీని యొక్క ఇంపార్టెన్స్ ఎంతో మీకు తెలుస్తుంది అనమాట. అది లాస్ట్లో చూద్దాం మనం. అయితే మన సిలబస్లో ఇంతవరకే ఉంది కాబట్టి దీన్ని యూజ్ చేసుకుని ప్రాబ్లం చేయటం వరకే. కానీ మీ కోర్ సబ్జెక్టులోకి వచ్చేటప్పటికి దీని యొక్క ఇంపార్టెన్స్ అక్కడ తెలుస్తుంది అనమాట. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ వాళ్ళకి బాగా తెలుస్తుంది. ఈ సెకండ్ షిఫ్టింగ్ థియరం అంటే ఫ్రీక్వెన్సీకి, టైంకి, డొమైన్కి ఏ విధంగా చేంజ్ అవుతుంది, దీని యొక్క బిహేవియర్ ఎలా ఉంటుంది, ఇదంతా కూడా దీని యొక్క నేచర్ ఇదంతా కూడా స్టడీ చేస్తే అక్కడ ఎగ్జాంపుల్లో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఓకే, ఇక్కడ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ చెప్పుకోవడం, థియరం దాని ప్రూఫ్ చెప్పుకోవడం, దాని మీద ప్రాబ్లం చేయడం వరకే. రియల్ అప్లికేషన్లోకి వెళ్ళినప్పటికీ వాట్ ఈజ్ మ్యాథమెటిక్స్ అనేది తెలుస్తుంది అనమాట. ద రోల్ ఆఫ్ ది మ్యాథమెటిక్స్ అనేది మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది అనమాట. అంటే దానికి సంబంధించిన ఎగ్జాంపుల్ నేను మొత్తం ఎంటైర్ చాప్టర్ అయిపోయిన తర్వాత అసలు వాట్ ఈస్ ది అడ్వాంటేజ్ ఆఫ్ లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్స్ అనేది చిన్న ప్రాబ్లం తోటి లేదా ఒకే ఒక ప్రాబ్లం తోటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. దాని యొక్క టేస్ట్ కూడా మీకు చూపించాలి కదా. జనరల్గా మనకి ఏంటంటే కనుక సిలబస్ ఉంటుంది, థియరమ్స్ ఉంటాయి, ప్రాబ్లమ్స్ ఉంటాయి, క్లోజ్ ఎగ్జామ్ రాస్తాం అయిపోతుంది. అవి ఎలా యూజ్ చేయాలి, వాటి ఆబ్జెక్టివ్స్ ఏంటి, వాటి యొక్క అప్లికేషన్ మనం ఎలా తీసుకుంటున్నాం ఏంటనేది వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. అది జనరల్గా మనకి ఇక్కడ తక్కువ అప్లికేషన్ ఓరియంటేషన్. ఓకే, మనకి సిలబస్లో రాస్తాడు అప్లికేషన్, నాలెడ్జ్, పికప్ ఇవన్నీ రాస్తాడు, కానీ అది మనం ఎక్కడి వరకు ఎంతవరకు ఫాలో అవుతున్నాం ఏంటనేది కూడా మనకే తెలియదు. ఓకే, ఫస్ట్ సెకండ్ ఫార్మ్ ఆఫ్ ది సెకండ్ ట్రాన్స్లేషన్ థియరం. L of f of t is equal to f bar at s and the Laplace transform of f of t minus a into h of t minus a is equal to e power minus s f bar at s. What is h of t? H of t is a unit step function. Another name is Heaviside function. The function is defined h of t is equal to 1, t values more than a, 0, t values less than a. ఈ రెండు విధాలుగా డిఫైన్ చేశాడు అనమాట. ఓకే, అండ్ హెచ్ ఆఫ్ టీ ఈజ్ కాల్డ్ హెవీసైడ్ యూనిట్ స్టెప్ ఫంక్షన్. సింపుల్గా దీన్ని యూనిట్ స్టెప్ ఫంక్షన్ అంటమాట. ఓకే, సో దీనికి ప్రూఫ్ ఏంటి చూడండి. ఫామ్ 1 కూడా రిజల్ట్ ఇదే. ఎల్ ఆఫ్ జీ ఆఫ్ టీ డిఫైన్డ్ 2 parts. అక్కడ కూడా అంతే. ఇక్కడ కూడా హెచ్ ఆఫ్ టీ డిఫైన్ చేసామట. ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ మైనస్ ఏ ఇంటూ హెచ్ ఆఫ్ టీ మైనస్ ఏ. ఈ ఫార్మేట్లో ఉన్నటికి లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్స్ మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం. ఫామ్ 1లో ఉన్నటువంటి ఫార్మేట్, ఫామ్ 2లో ఉన్నటువంటి ఫార్మేట్ చూసుకోవాలి జాగ్రత్తగా. అది ఏ ఫార్మేట్లో ఉంది, ఏ ఫార్మేట్లో ఉంటే ఆ ఫార్మేట్లో మనం యూజ్ చేసుకోవాలి. ఓకే, సో దీనికి మనం ఇప్పుడు ప్రూఫ్ డెరైవ్ చేస్తున్నాం. దానికి రిజల్ట్ ఈ పవర్, ఫామ్ 1కి రిజల్ట్ ఈ పవర్ మైనస్ ఎస్ ఎఫ్ బార్ ఎస్ఏ, ఫామ్ 2 కూడా ఈ పవర్ మైనస్ ఎస్ ఎఫ్ బార్ ఎస్ఏ, రెండింటికి ఒకటే. ఓకే, అయితే ఫంక్షన్స్ ఫార్మేట్స్ డిఫరెంట్గా ఉంటాయన్నమాట. మన లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ ఫైండ్ అవుట్ చేసినటువంటి ఫంక్షన్స్ డిఫరెంట్గా ఉంటాయన్నమాట. ఆ డిఫరెంట్గా ఉన్నప్పుడు మనం దాన్ని ఎలా చేయాలి ఏంటనేది చూసుకుంటే కనుక సరిపోతుంది. ఓకే, ప్రూఫ్. వాట్ ఈస్ ప్రూఫ్? సో ప్రూఫ్ మీన్స్ గివెన్ ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు గివెన్ ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ బార్ ఎట్ ఎస్. What is the definition of Laplace transform? L of f of t is equal to integral 0 to infinity e power minus st f of t dt. This is the definition of Laplace transform. But to find the Laplace transform of L of f of t minus a into h of t minus a, that equal to L of capital F t minus a into h of t minus a is equal to integral 0 to infinity e power minus st. What is f of t? Here f of t means this one, that equal to f of t minus a into h of t minus a dt. Okay, to evaluate this definite integral we get the value e power minus as f bar s. ఈ డెఫినెట్ ఇంటిగ్రల్ వాల్యూ అంతా కూడా మీరు ఎవాల్యుయేట్ చేస్తే మీకు ఏం రావాలి, ఇది ఈ వాల్యూ రావాలి. బై యూజింగ్ సబ్స్టిట్యూషన్ మెథడ్ అండ్ సింప్లిఫికేషన్ we get the result. అంటే ఆ సింప్లిఫికేషన్ ఎలా చేయాలి? సో టీ మైనస్ ఏ, లెట్ us కన్సిడర్ టీ మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏదో సమ్ జెడ్. అప్పుడు ఇదంతా కూడా చేంజ్ అయిపోతాయి మరి, లిమిట్స్ చేంజ్ అయిపోతాయి, అన్నీ చేంజ్ అయిపోతాయి. అప్పుడు అది ఎలా మారిపోతుంది ఏంటనేది చూసుకుని దీన్ని సింప్లిఫై చేసుకుని వెళ్ళటమే. ఓకే, ఫస్ట్ మనం ఏం చేసాం, ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ బార్ ఎస్ బై ది హైపోథిసిస్, బై ది డెఫినేషన్ ఆఫ్ లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to infinity e power minus st f of t dt. దిస్ ఈజ్ ది డెఫినేషన్. ఈ డెఫినేషన్ బేస్ చేసుకుని దీన్ని మనం లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ మైనస్ ఇంటూ హెచ్ ఆఫ్ టీ మైనస్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఎఫ్ ఆఫ్ టీ తీసేసి ఈ ఫంక్షన్ అంతా ఇక్కడ రాసుకోవాలన్నమాట. టు ఎవాల్యుయేట్ దిస్ డెఫినెట్ ఇంటిగ్రల్
we get the sum value. That value is equal to e power minus a f bar it is. ఓకే, నేను ఈ సబ్స్టిట్యూషన్ మెథడ్ లిమిట్స్ చేంజింగ్ అంతా కూడా ఇక్కడ నేను చేస్తాను, చూసిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, దీని వాల్యూ మీరు ఎవాల్యుయేట్ చేస్తే కనుక మనకి థియరమ్ ఈజ్ ఓవర్. ఎవాల్యుయేట్ చేయాలంటే కనుక బై యూజింగ్ సబ్స్టిట్యూషన్ మెథడ్. వాట్ ఈస్ సబ్స్టిట్యూషన్? హియర్ t minus a, this value treat as some z. ఓకే, t minus a is equal to z. I want t is equal to z plus a. ఎక్కడైనా మీకు t minus a కనబడితే z రాయండి, t కనబడితే z plus a రాయండి. ఓకే, నెక్స్ట్ డిఫరెన్షియేటింగ్ ఆన్ బోత్ విత్ రెస్పెక్ట్ టు some t and or z. Okay, dt is equal to dz. Okay, so dt is equal to dz. That means differentiating on both with respect to t. Suppose dt by dz is equal to 1. dt is equal to dz. Okay, dt is equal to z. Next, limits కూడా చేంజ్ అవుతాయి. The entire integrand changes into z variables. అయితే t వేరియబుల్స్ ఏంటి? 0 to infinity. మరి z వేరియబుల్స్ ఎలా ఉంటాయో చూద్దాం. ఓకే, లోయర్ లిమిట్. Lower limit means t minus a is equal to z. But here lower limit t is equal to 0. 0 minus a is equal to z. Minus a is equal to z. So lower limit minus a. Next, what is upper limit? T variables upper limit is infinity. So t variables upper limit infinity. That means infinity minus a is equal to z. Infinity minus something, infinity. So z is equal to infinity. Upper limit is equal to infinity. In t variables lower limit is 0. In z variables lower limit is minus a. In t variables upper limit is infinity. In z variables upper limit is infinity. Okay, so entire function integrand మొత్తం z variables లోకి చేంజ్ చేసాం, వేరియబుల్స్ కూడా చేంజ్ అయిపోయినాయి. దట్ ఈక్వల్ టు L of f of t minus a h of t minus a is equal to లిమిట్స్ చేంజ్ అయిపోయినాయి. minus a to infinity. minus a to infinity. ఇంకదంతా కూడా e power minus s into what is t? t is equal to z plus a. Right here z plus a minus s into t ఉన్న చోట z plus a రావాలి. ఎందుకంటే మనకి tలు కనపడకూడదు, అంతా సబ్స్టిట్యూట్ చేసి z వేరియబుల్స్లోకి వెళ్ళిపోతున్నాం. అందుకని e power minus s into z plus a into this t minus a is equal to z. This is z. f of z into h of z into dz. dt is equal to dz. సో ఎంటైర్ ఫంక్షన్ అంతా కూడా z వేరియబుల్స్లోకి చేంజ్ అయిపోయింది. నెక్స్ట్ చూడండి, ఇక్కడ f of z into h of z. నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ ఇంటర్వెల్ మైనస్ ఇన్ఫినిటీ టు మైనస్ ఏ టు ఇన్ఫినిటీ, సెంటర్లో 0 ఉంటుంది. ఓకే, మైనస్ ఏ నుంచి 0 వరకు డిఫైన్ చేసిన వాల్యూస్ అన్నీ కూడా 0. బికాస్ the unit step function is defined h of t is equal to 0. The t variables are z variables. Any variables less than a. That means less than 0. A means 0. Less than 0 means the function is defined 0. Next, more than a. More than a means the function is defined 1. అందుకని this minus a to infinity interval splitting into two parts. Part 1 is minus a to 0. Minus a to 0. One part according to the heavy side unit step function. Okay, minus a to 0, e power minus of s, e power minus s into z plus a into f of z into h of z plus 0 to infinity. 0 to infinity is same. But here minus a to a, all values lies between 0 and negative. This function is defined 0. So h of t or h of z or h of p or h of q, any value, any variable, h of z is equal to 0. సో ఇక్కడ దీని వాల్యూ ఎంత అవుతుందంటే కనుక 0 అవుతుంది. బికాస్ దీని నెగిటివ్ వాల్యూస్ మాట మైనస్ ఏ నుంచి 0 వరకు ఉంటాయన్నమాట. ఆ విధంగా డిఫైన్ చేశాడు ఇక్కడ. అందుకని ఇక్కడ వాల్యూ 0 వస్తుంది. 0 ఇంటూ సంథింగ్ టోటల్గా 0 ప్లస్ 0 టు ఇన్ఫినిటీ అంటే t వాల్యూస్ మోర్ దాన్ ఏ. ఓకే, సో h of z defined 1. h of z or h of t 1, that equal to this value right here 1 into h of z right here 1 into dz. To evaluate this value, integral 0 to infinity e power minus sz minus sa f of z, that equal to integral 0 to infinity. This can be written as this is constant, right, separately, into e power minus sz f of z dz. Okay, that equal to here with respect to z, a is constant, s is constant, e is constant, totally this is constant, right in front of integration.
e power minus sa integral 0 to infinity e power minus sz f of z dz. According to the Laplace transform definition, this can be written as L of f of t or L of f of t. అయితే మీకు చెప్పాను డెఫినెట్ ఇంటిగ్రల్స్లో వేరియబుల్స్ తోటి మనకి సంబంధం ఉండదని. ఎనీ వేరియబుల్స్ ఏదైనా రాసుకోవచ్చు. దిస్ కెన్ బి రిటన్ యాజ్ e పవర్ మైనస్ st f of t dt. క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ స్మాల్ ఎఫ్ ఆఫ్ ఏది రాసుకున్నా పర్లేదు. ఇండికేషన్ అనమాట. అంటే క్యాపిటల్ లెటర్స్ ఇక్కడ వాడాం కాబట్టి స్మాల్ లెటర్స్ డిఫరెంట్గా వాడాలి కాబట్టి క్యాపిటల్ లెటర్ వాడాం. సో e పవర్ మైనస్ as దిస్ కెన్ బి రిటన్ యాజ్ L of f of t. వాట్ ఈస్ ది L of f of t? L of f of t is equal to f bar s. Right, f bar s. e power minus as f bar s. Hence the proof is over. Okay. స్టేట్మెంట్లో మనం అన్నీ కూడా ఫామ్ 1లోనేమో స్మాల్ లెటర్ వాడాం, ఫామ్ 2లో క్యాపిటల్ లెటర్స్ వాడుతున్నాం కాబట్టి ఇక్కడ క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ టీ రాద్దాం. ఓకే, క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ బార్ డెస్. చూడండి ఇక్కడ ఈ పవర్ మైనస్ ఏఎస్ దట్ ఈక్వల్ టు దిస్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ మైనస్ ఏఎస్. దిస్ కెన్ బి రిటన్ యాజ్ ఎల్ ఆఫ్ క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ టీ. బై ది హైపోథసిస్ e power minus as this can be written as f bar at s. So theorem is over. ఓకే, మనం అంటే L of f of t minus a into h of t minus a is equal to e power minus as f bar at s. This is the proof of the second translation theorem form 2. There are two forms, form 1, form 2. ఫామ్ 1కి ప్రూఫ్ చెప్పుకున్నాం, ఫామ్ 2 కూడా ప్రూఫ్ చెప్పుకున్నాం. ప్రూఫ్స్ ఆర్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. దిస్ ఈజ్ ది సెకండ్ ట్రాన్స్లేషన్ థీరమ్ ఆఫ్ ఫామ్ 2. ఓకే, రిపీట్ వన్స్ అగైన్. L of f of t is equal to f bar at s. Then L of f of t minus a, h of t minus a is equal to e power minus as f bar. And h of t is called heavy side unit step function. ఫస్ట్ డెఫినేషన్ రాసుకున్నాం. క్యాపిటల్ L f of t దీన్ని క్యాపిటల్ ఎఫ్ కింద మార్చుకుందాం. ఎందువల్లంటే మనకి ఫామ్ 1లో స్మాల్ లెటర్స్ వాడడం, ఫామ్ 2లో క్యాపిటల్ లెటర్స్ వాడదాం. L of f of t is equal to f bar s. By the definition of this one, okay, capital F of t is equal to integral 0 to infinity e power minus t capital F of t, okay, dt. అంటే జస్ట్ మనం వాడినా క్యాపిటల్ లెటర్స్ వాడినా స్మాల్ లెటర్ తీసుకున్నా పర్లేదు, కన్ఫ్యూజ్ అవ్వకూడదు రెండింటికి. అంటే ఫామ్ 1లో స్మాల్ లెటర్ వాడాం ఎఫ్ ఆఫ్ టీ అని, క్యాపిటల్ లెటర్లో క్యాపిటల్ ఎఫ్ వాడాం, అంతే తేడా. రాసుకున్నా పర్వాలేదు, స్మాల్ లెటర్స్ రాసుకున్నా క్యాపిటల్ లెటర్స్ రాసుకున్నా ఏ లెటర్ రాసుకున్నా లెటర్స్ ఇంపార్టెంట్ కాదు, బట్ డెఫినేషన్ మన సబ్స్టిట్యూషన్ ఇంపార్టెంట్. ఓకే, సో ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు దిస్ వన్. సో ఈ ఎఫ్ ఆఫ్ టీ తీసేసి మనం ఈ ఫంక్షన్ అంతా రాసుకోవాలన్నమాట. దీనికి లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ కట్టాం. దీనికి సబ్స్టిట్యూషన్ మెథడ్ యూజ్ చేసి లిమిట్స్ కూడా చేంజ్ చేస్తే అది ఈ విధంగా మారింది. అయితే కనుక ఇక్కడ హెచ్ ఆఫ్ జెడ్ రెండు విధాలుగా డిఫైన్ చేశాడు కాబట్టి ఇక్కడ నువ్వు ఈ మైనస్ ఏ టు ఇన్ఫినిటీని ఇంటర్వెల్ని రెండు ముక్కల కింద చేయాలన్నమాట. ఇదొక పార్ట్, ఇదొక పార్ట్. ఈ పార్ట్ చేసినప్పుడు నెగిటివ్ వాల్యూస్కి జీరో డిఫైన్ చేశాడు కాబట్టి ఇదంతా కూడా జీరో అయిపోతుంది. ప్లస్ మరి హెచ్ ఆఫ్ జెడ్ ఇక్కడ 1 కింద డిఫైన్ చేశాడు కాబట్టి ఇక్కడ 1 రాసుకుంటాం అన్నమాట. అంటే మనకి ఎఫ్ ఆఫ్ జెడ్ ఇంటూ 1 మిగులుతుంది. సో టోటల్గా 0 to infinity e power minus hz into e power minus as f of z dz. సో దీన్ని ఫామ్ 1లో ఎలాగైతే సింప్లిఫై చేసుకున్నామో అలాగే సింప్లిఫై చేసుకున్నాం, అలాగే చేసుకుంటూ వచ్చాం. అక్కడ ఏదైతే చేసాం అదే చేసాం, కాకపోతే ఇక్కడ ఫంక్షన్స్ మారినాయి అంతే. ఎఫ్ ఆఫ్ టీ మైనస్ ఏ అంటే హెచ్ ఆఫ్ టీ మైనస్ ఏ, అక్కడైతే ఒక టీ మైనస్ ఏ ఉంది, అంతే తేడా అన్నమాట. సేమ్ ప్రాసెస్ అంతా కూడా సేమే. సో దిస్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ మైనస్ ఎస్ ఎఫ్ బార్ ఎస్ డిఎస్. ఓకే, సెకండ్ ట్రాన్స్లేషన్ థియరమ్ ఈజ్ ఓవర్ విత్ ప్రూఫ్స్. ఓకే, ఫామ్ 1 విత్ ప్రూఫ్, ఫామ్ 2 విత్ ప్రూఫ్. టుమారో ఆన్వర్డ్స్ ప్రాబ్లమ్స్ ఆన్ సెకండ్ ట్రాన్స్లేషన్ థియరమ్. ప్రాబ్లమ్స్ చాలా చక్కగా చేయొచ్చు. వీటి యొక్క ప్రూఫ్స్ అంటే ప్రూఫ్ మనకు మైండ్లో ఉందనుకోండి, ఆ యొక్క రిజల్ట్ మైండ్లో ఉంటే కనుక మనం ఆ రిజల్ట్ ఉపయోగించాల్సి సింపుల్గా చేస్తాం ప్రాబ్లమ్స్. ఓకే, సెకండ్ ట్రాన్స్లేషన్ థియరమ్ మీద ప్రాబ్లమ్స్ ఫస్ట్ ట్రాన్స్లేషన్ మీద కంటే సింపుల్గా ఉంటాయి కాబట్టి మీరు యొక్క రిజల్ట్ మట్టి గుర్తుపెట్టుకోవాలి. ఫంక్షన్స్ ఏ ఫామ్లో ఉన్నాయి, ఈ ఫామ్లో ఉన్నాయో, ఫామ్ 2లో ఉన్నాయో, ఫామ్ 1లో ఉన్నాయో రికగ్నైజ్ చేయాలి. ఆ రికగ్నిషన్ జరిగితే కనుక ఒకవేళ ఈ ఫామ్లో లేవనుకోండి మార్చుకోవాలి, మనం మార్చుకుని ప్రాబ్లం చేయాలి. ఓకే, ఇన్ దిస్ క్లాస్ ఓన్లీ 1 థియరమ్ ఇంక్లూడింగ్ 2 ఫార్మ్స్ కంప్లీటెడ్. టుడే క్లాస్ ఈజ్ ఓవర్.